ఇరాన్ మీద ఎడతెరిపి లేని దాడులు చేస్తూనే ఉంది ఇజ్రాయెల్. ఆగట్ల. దాని దగ్గర ఆయుధాలు తక్కువ లేవు, వెనక నుంచి సహకారం తక్కువ లేదు. ఇరాన్ మోకాళ్ళ మీద నుంచోవడం, నేను అణ్వస్త్రాలు తయారు చెయ్యను అని ఒప్పందం మీద సంతకం పెట్టేదాకా అమెరికా ప్రత్యక్షంగా కాకుండా ఆన్ బిహాఫ్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా బానిసేం కాదు, తెలివైంది. అమెరికా యొక్క అహాన్ని వాడుకుంటూ తన ప్రత్యర్థిని దెబ్బగొట్టేస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్కి ప్రత్యర్థి. ఎందుకని? ఇజ్రాయెల్ని మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వచ్చింది ఇరాన్. చుట్టూ తీవ్రవాద సంస్థలను పెట్టి ఇజ్రాయెల్ని దెబ్బతీయాలనుకుంటుంది. ఇజ్రాయెల్ని లాక్కుని మతరాజ్యంగా చేయాలనుకుంటుంది. అంటే దాని అస్తిత్వాన్ని నాశనం చేయాలనుకుంటుంది. యూదు జాతిని అంతం చేయాలనుకుంటుంది. దానికి ప్రతీకారమే ఇక్కడ ఇరాన్ని కొడితే మిగతా ఉగ్రవాద సంస్థలంతా అయితే ముందే ఉగ్రవాద సంస్థను కొట్టి తర్వాత ఇరాన్ని కొట్టింది. ఇప్పుడు అణ్వస్త్రాలు అన్న పాయింట్ని అడ్డం పెట్టి కొడుతుంది. తాజాగా టెహ్రాన్ దగ్గర నుంచి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్కి వచ్చింది. ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి ఇస్ఫహాన్ అనేటటువంటి నగరం, రెండవ అతిపెద్ద నగరం. లైక్ మన ఆంధ్ర భాషలో చూడాలంటే విశాఖపట్నం తర్వాత బెజవాడ లాంటిది అనమాట. తెలంగాణ భాషలో చూడాలంటే అంటే ఉమ్మడి ఆంధ్రగా చూస్తే హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం లాంటిది అనమాట. అట్లాంటి నగరాన్ని టార్గెట్ చేసింది.